అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మాకు ఇంటి పైన టెర్రస్ పైన ఒక ఉయ్యాల ఉంటుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసనుకోండి. దీన్ని గార్డెన్ గ్లైడర్ అని అంటారు. దీనిపైన ఒక షామియానా లాంటిది ఒక కవర్ ఉంటుందనమాట. అంటే పందిరిలాగా. అది ఒక పెద్ద గాలి వాన వచ్చినప్పుడు అది మొత్తం చీలికలు పీలికలు అయిపోయిందనమాట అండి. అప్పటి నుంచి ఆ కవర్ కుట్టించడం కుదరలేదండి. ఇదిలాగా చిలికిలి పీలికలయ్యి కొన్ని నెలలయ్యిందండి. ఇప్పటి వరకు ఆ పైన కవర్ కుట్టించటమే కుదరలేదండి. అసలు ఆ కవరు లేకపోబట్టో ఏమో అసలు ఈ ఉయ్యాల్లో కూర్చోవటమే లేదండి. దానికి తోడు సమ్మర్ ఒకటి. ఉదయమే చిలకల కోసం వచ్చినప్పుడు అంత ఎండ ఏమి ఉండదండి. అయినా సరే ఇందులో కూర్చోవాలనిపించట్లేదండి. రూమ్‌లోనే కూర్చుంటున్నాము. చిలకల్ని చూసి వాటికి ఆహారం వేసి వెళ్ళిపోతున్నాను. ఒకళ్ళిద్దరు కొలతలు అవి కూడా తీసుకొని వెళ్ళారు. కానీ ఎందుకో కుట్టి తేలేదండి. 2 డేస్ బ్యాకు మా వారు ఒకళ్ళని తీసుకొచ్చారనమాట. ఆయన ఇట్లా కొలతలవి కాదండి. పైన ఫ్రేమ్ ఉంది కదా! ఆ ఫ్రేమ్‌ని తీసుకెళ్ళి దానికి తగినట్టుగా కుట్టి తెస్తాను అని చెప్పి మొత్తం ఫ్రేమ్ అంతా కూడా తీసుకువెళ్లారనమాట అండి. కుట్టే ముందు ఒకసారి మెటీరియల్ కలర్ అది మీరు చూసుకుందురు గానీ రండి అనంటే, ఈవినింగ్ మా వారు నన్ను తీసుకువెళ్లారనమాట అండి షాప్‌కి. సీట్ కవర్లు కుడతారు చూడండి వాళ్ళనమాట. వచ్చామో తెలుసా అండి? కవర్లు కుట్టే దగ్గరికొచ్చాము. అదేది నాన్న? ఓహో! ఈ కలరా? ఇది మాపుకు ఆగుతది కదా! ఇదైతే డస్ట్ అది పడినా కనపడకుండా ఉంటది. ఇది ఓకే. యెల్లో కూడా చూపించమ్మా. ఓహ్! ఈ యెల్లోనా? ఇదైతే ఇగో కొంచెమైనా మరకలు పడతాయి. ఇది బెస్ట్. ఓకే బాబు. ఇది కుట్టిచ్చేసి వెళ్ళిపోండి. ఫైనల్‌గా ఇవాల్టికి మా గార్డెన్ గ్లైడర్‌కి పైన రూఫు కుట్టడం అయ్యిందనమాట అండి. తీసుకొచ్చారనమాట. వాళ్ళ దగ్గర ఎక్కువ కలర్స్ చాయిస్ లేదండి. రెడ్డు, యెల్లో, బ్లాక్, గ్రీను ఈ 4 ఉన్నాయన్నమాట. సరే రెడ్ అయితే కొంచెం గాడీగా ఉంటుంది అని అనుకున్నాము. బ్లాక్ అయితే డార్క్ అయిపోతది. యెల్లో బానే ఉన్నది కానండి, త్వరగా మాసిపోయే అవకాశం ఉన్నాది అని చెప్పి గ్రీనే కుట్టమని చెప్పాను. కాకపోతే రెడ్ బార్డర్ లాంటిది ఏమన్నా కుట్టండి బావుంటుంది అని చెప్పాననమాట. కుట్టేసి తీసుకొచ్చారు. ముందు ఈ ఫ్రేమ్‌ని స్క్రూలవి పెట్టి అన్నీ స్క్రూలు గట్టిగా బిగించేసేసి దాని మీద ఫస్ట్ రూఫ్‌ని సెట్ చేస్తున్నారండి. ఉయ్యాల్లో దిగువన కూడా ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది ఉంటుందనమాట అండి. అది కూడా మడత పెట్టించి పక్కన పెట్టించాను అనమాట. అంటే ఇవన్నీ శుభ్రం చేసినప్పుడు అది పాడవుతది. అలా ఉన్న డస్ట్ అంతా దాని మీద పడుతూ ఉంటుంది కదండీ! అందుకోసం అనమాట. మొత్తం ఇదంతా బిగించిన తర్వాత అప్పుడు మళ్ళీ మ్యాట్ వెయ్యొచ్చులే అని అనుకున్నాం. ఇదిగోండి ఫ్రేము ఫస్ట్ టైట్ చేసేశారు. ఇప్పుడు ఉయ్యాల మీద పెట్టేసేసి బిగిస్తున్నారనమాట. ఇవన్నీ స్క్రూలే అండి. నట్లుంటాయన్నమాట వీటికి. ఈ ఉయ్యాల బిగించేటప్పుడు కూడా ఇలా పార్ట్‌లుగానే తెచ్చి ఇక్కడ బిగించారండి. ఇప్పుడు కూడా అలానే అంటే పైన రూఫ్ మాత్రమే విప్పారు. అన్ని స్క్రూలతో బిగించి ఫస్ట్ తర్వాత షామియానా లాంటిది కుట్టుకొచ్చారు కదండీ! అది వేస్తున్నారు. దీని గురించి మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆల్రెడీ తెలుసులెండి. ఎవరైనా కొత్త వాళ్ళుంటే తెలియదేమో. దీన్ని గార్డెన్ గ్లైడర్ అని అంటారు. ఇల్లు కట్టిన తర్వాత మా మరిది గారికి ఏదన్నా గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నాను. ఇది నారాయణపురంలో మా మరిది గారు చాలా ఇష్టపడ్డారనమాట. ఇది తీసుకుందాము, కొందాము, ఉయ్యాల కొందాం అనంటే, ఏ వద్దు బడ్జెట్ ఎక్కువైపోతుంది వద్దులే ఎక్కడేస్తాము అట్లానని వచ్చేసాము. తర్వాత మా మరిది గారు కాశీ వెళ్ళారనమాట అండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ కలిసి. తను వచ్చేసరికి గార్డెన్ గ్లైడర్ తెప్పించి ఇక్కడ పెట్టేసి ఒక కవర్ చేసి ఉంచామనమాట. తను వచ్చిన తర్వాత పైనకి తీసుకెళ్ళి అప్పటికప్పుడు చూపించామనమాట. తను చాలా సర్ప్రైజ్ అయ్యాడు.
కొననన్నావు కదా! మళ్ళీ తీసుకున్నావా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట అండి. ఆహ్, మన ఫ్యామిలీ మెంబర్స్‌కైతే తెలుసులెండి. గార్డెన్ గ్లైడర్ అనంగానే మీకు ఆ విషయం గుర్తుకొచ్చి ఉంటుంది. కానీ పనిచేస్తుందండి. మంచిగా ఉన్నాది. కాకపోతే మనకేంటంటే ఆ రూఫు అంత బలంగా లేదు. పైన వేసిన షామియానా లాంటిది మామూలుగా ఉందనమాట. అంటే కార్లు కవర్ ఉంటుంది చూడండి. అలాంటి మెటీరియల్ తోటే ఉన్నాది. అందుకనే త్వరగా చిరిగిపోయినట్టుందండి. ఇగోండి కుట్టుకొచ్చింది సెట్ చేసి అంతా వెల్క్రో తోటి మళ్ళీ లోన కూడా సెట్ అయ్యేలాగా బానే కుట్టుకొచ్చారండి అంతా గూడాని. వాళ్ళకి తెలుసు కదా! వీళ్ళు వెహికల్స్‌కి సీట్ కవర్లు, ఆటోలకి ఆహ్, కవర్స్ ఇవన్నీ కుడతారంటండి. టాపులవి కుడతారంట. ట్రాక్టర్లకి టాపులుంటాయి కదా! అవి కుడతారంటండి. సో, హ్మ్. బానే పర్ఫెక్ట్‌గానే కుట్టేశారు. డార్క్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్‌తో ఉండటంతో కొంచెం బానే కనిపిస్తోందండి. బావుంది. నాకు కూడా నచ్చిందండి. కాకపోతే నేను ఒక్క జాగ్రత్త చెప్పాల్సిందండి. ఈ ఐరన్ ఫ్రేమ్ కదండీ అది. ఆ కార్నర్స్ దగ్గర కోణాల్లాగా ఉన్నాయన్నమాట. చాలా షార్ప్‌గా ఉన్నాయి. ఈ షామియానా గట్టిగా లాగి వాళ్ళు వేస్తూ ఉంటే కొద్దిగా గ్యాపులొచ్చేసినట్లు అనిపించింది. అంటే అది కట్ చేసేస్తది ఆ ఐరన్‌ది అని అనిపించిందనమాట. కానీ ఇప్పుడేం చేయలేము. ప్రస్తుతానికైతే ఆ కార్నర్స్‌లో క్లాత్ చుట్టి ఈ పైన కవర్‌ని తొడిగారనమాట అండి. ఇప్పుడు బానే ఆగినట్టు అనిపించిందండి. ఇదిగోండి డన్. బావుంది. బావుందండి. చాలా బావుందండి. ఇది లేక ఆ! ఈ రూఫ్ లేక వాడట్లేదు. అవును. నిన్న వచ్చినప్పుడు యెల్లో చూసాను. కానీ యెల్లో మాపుకి ఆగదునని మీరిది సెలెక్ట్ చేసారంట కదా! ఇది బానే ఉందిలే అని ఇదే ఓకే లుక్ బావుంది. బావుందండి. థాంక్స్ అండి. బావుందండి. ఓకే. అంతగా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేయండి వస్తాము అని చెప్పారు. ప్రస్తుతానికైతే అంతా నీట్‌గా బావుందండి. ఇది మెటీరియల్‌తో సహా కుట్టినందుకు 2500 చార్జ్ చేశారండి. సూపర్వైజ్ రావు. అది. 4, 5 రోజులు ఓ నెల రోజులో నీట్‌గా ఉంటది. అంతే ఒక వర్షం పడంగానే అని మళ్ళీ బోలెడన్ని మొక్కలన్నీ వచ్చేసేస్తాయి. ఎక్కడ ఉంటాయో భూమిలో అవి. చాలా గమ్మత్తు. ఈ గోవుని చూస్తే మీరు గుర్తుపట్టి ఉంటారండి. మన సూపర్వైజర్ గోవు అనమాట అండి. ఈ మధ్య ఒక 10, 15 రోజుల నుంచి కనపడట్లేదండి. ఏమయ్యిందా అనుకున్నా అలానే మహాలక్ష్మి గోవు కూడా కనపడట్లేదండి. ఈ 2 గోవులు కనపడట్లేదు. ఇప్పుడు సూపర్వైజర్ గోవు కనిపించింది. మీకు అర్థమై ఉంటుంది. మన పక్కన ఖాళీ స్థలంలో ఉన్నదనమాట అండి. దాన్ని చూసుకుంటే గూడా ఏదో భలే మన చుట్టాలు కనిపించినంత ఆనందంగా అనిపించిందనమాట అండి. అంటే మనకి ఆ గోవులయ్యి అలవాటయిపోయిన మీదట అవి ఒక్కటి కనపడకపోయినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈవేళ మన సూపర్వైజర్ గోవు కనిపించేసరికి చాలా సంతోషంగా అనిపించిందనమాట అండి. గార్డెన్ గ్లైడర్ అసలు ఓనర్ గారు కూర్చున్నారండి. ప్రేమ గిఫ్ట్ కదా! అందుకని అంటున్నాననమాట అండి. అడుగున మ్యాట్ అది వేస్తేనే బావుంటుందండి. ఎందుకంటే అది అడుగున ఐరన్ కదా! కొంచెం వేడొచ్చే అవకాశం ఉందని ప్రేమ మ్యాట్ కూడా వేసాడండి. ఎట్టకేలకు చాలా నెలల తర్వాత గార్డెన్ గ్లైడర్‌కి రూఫ్ వేయించడం కుదిరిందండి. ఈ రూఫు లేకనో ఏమోనండి అసలు ఈ ఉయ్యాల్లో కూర్చోబుద్ధి కూడా కాలేదు. అది చిరిగిన దగ్గర నుంచి మా వారు, నేను ఒకే ఒక్కసారి పైకొచ్చి కూర్చున్నట్టున్నామండి. అంతే. ఇంకా ఎందుకంటే ఆ రూఫ్ లేక ఎందుకో కూర్చోబుద్ధి అయ్యేది కాదు. రూమ్‌లోంచే చిలకలకి ఫుడ్డేసి చూడటం కూడా రూమ్‌లోంచే చూస్తూ ఉండేదాన్ననమాట అండి. ఇప్పుడైతే ఇక ఇందులోనే కూర్చోవచ్చులెండి. ఒక్కో పనికి మాత్రం అండి ఎలా విసిగించాలో అలా విసిగిస్తది. ఒకసారి పెద్ద గాలివాన వచ్చినప్పుడు ఇది చిరిగిపోయింది. అంటే ఇది పాతది చిరగటానికి కూడా ఒక కారణం ఉందండి. చిలకలెక్కువొస్తాయి కదా మనకి. చిలకలు దీని మీద నిలబడతాయనమాట. గోళ్ళుంటాయి కదా! ఆ గోళ్ళుతో చిరిగిపోతది ఆటోమేటిక్‌గా. అది పైగా ఈ పాతది పల్చగా అయిపోయిందండి.
అది ఇట్లా కొంచెం లోతుగా ఉండటం వల్ల వర్షం పడినప్పుడు నీళ్ళు అందులో నిలబడి ఉండేవి అనమాట. నేను వచ్చినప్పుడు కూడా ఇలా కొడితే బోళ్ళని నీళ్ళు వెళ్ళేవి, మీకు గుర్తుండి ఉంటుంది. అలాగా నీళ్లు ఉండిపోవటం వల్ల పలచగా అయిపోయింది. తర్వాత ఈ చిలకలు దాని మీద నిలబడటంతో మొత్తం పీలికలు అయిపోయిందనమాట. ఇది కుట్టడం కూడా అందరూ కుట్టలేరండి. 2, 3 అడిగిన తర్వాత ఎట్టకేలకు ఇన్ని నెలలకి కుదిరిందనమాట. ఇది వాటర్ ప్రూఫ్దే వేయించామండి. బాగానే ఉన్నది. చూడాలి, ఏదైనా సరే ఫస్ట్ లుక్ అయితే బ్రహ్మాండంగా అంతది. నాకు కొంచెం ఈ కోణాల్లా ఉన్నాయి చూడండి, క్రాస్గా ఉన్నాయి, అక్కడ మాత్రం బాగా లాగి వేశారనమాట. అక్కడ ఏమన్నా చిరుగుతుందేమో అని కొంచెం డౌట్గా ఉన్నది. చూద్దాము. ప్రస్తుతానికైతే బాగున్నదండి. ఇన్నాళ్ళకయిందండి ఈ పని. ఇక ఇప్పుడు ఇంకా చిలకలు కూడా ప్రారంభం అయిపోతున్నాయి. పంట చేల మీద వాటికి ధాన్యం దొరికినంత కాలం తక్కువ వస్తాయి. ఇక పోను ఇక బాగా వచ్చేస్తాయి అన్నమాట అండి చిలకలు. చిలకలు వచ్చినప్పుడు మనం కూర్చోవటానికి వీలుగా రెడీ అయిపోయిందండి. ఇంచుమించు ఒక 6-7 నెలలు అవుతోందండి ఇది తీసేసి తిరిగి. అప్పటి నుంచి ఇప్పటికీ అనమాట. అది దొరకట్లా. అంటే చానాళ్ళు ఎవరు కుడతారు, ఎవరు దీన్ని తయారు చేస్తారు అనే వెతుకులాట్లో చానాళ్ళు పట్టింది. తర్వాత ఎవరు కుడతారో తెలుసా అండి ఇంతకీ? ఆటోలకి వాటికి కుడతారు చూడండి, టాపులు కుడతారు వాళ్ళు అనమాట. వాళ్ళు కుడతారంటండి. ఫైనల్గా అన్న తమ్ముడు ఇద్దరు వేటాడి అన్న ఒకరిని తీసుకొచ్చారు, తమ్ముడు ఒకరిని తీసుకొచ్చారు. నాకు ఎవరు త్వరగా రెడీ చేసి ఇస్తే వాళ్ళది అని అనుకున్నాను. కరీం గారు తెచ్చిచ్చారు. బాగా కుట్టారండి. అయ్యండి అవి ఇంకా పడేస్తున్నాము. పాతవి ఒకటేమో చిరిగిపోయింది, ఒకటేమో కారు కవర్ అనమాట అండి. 2 చిరిగిపోయినాయి. ఇక అవన్నీ తీసుకుని కిందకి వెళ్తున్నాము. ఇదిగోండి ఫైనల్లీ మన గార్డెన్ గ్లైడర్ వచ్చి బాగుంది. ఓకే అండి.